హలో మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీరంతా జ్ఞానంతో శక్తివంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనకు విద్య వలన జ్ఞాన సంపద లభిస్తుంది. ఇదే నిజమైన శక్తి. ఇదే మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాము. డియర్ ఫ్రెండ్స్, ఇలా రాసుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ డెఫినేషన్ వచ్చేసి, దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ ఎట్ ఏ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఇందులో రెండు యాక్షన్లు జరుగుతాయి మిత్రులారా. ఒకటి సింపుల్ పాస్ట్, ఇంకొకటి పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. హింట్స్ వచ్చేసి బిఫోర్ దట్. నోట్, ఈ టెన్స్లో సహాయ క్రియ అంతా డామినేట్ చేస్తుంది మరియు ఇంపార్టెంట్. మరొక ముఖ్యమైన విషయం మిత్రులారా, ప్రజెంట్ టెన్స్కు నియమాలు తప్పనిసరి, మిగతా టెన్స్లకు అంతగా అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ప్రొఫెషన్ ముందు అయినా ద అనే ఆర్టికల్ను తప్పకుండా ఉపయోగించాలి. ఓకే, అన్ని సబ్జెక్టులకు స్ట్రక్చర్ ఇలా రాసుకోండి. ఐ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. వి ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. యూ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. హీ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. సి ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. ఇట్ ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. దే ప్లేస్ హ్యాడ్ ప్లేస్ V3 ప్లేస్ ఆబ్జెక్ట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ గమనించండి. ఎగ్జాంపుల్స్తో పాటు వర్బ్ యొక్క 3 రూపాలు కూడా చూడండి. ద సీఎం హ్యాడ్ ఇనాగరేటెడ్ దట్ ప్రోగ్రామ్ బిఫోర్ దట్ ఎస్టర్డే. ఇనాగరేట్, ఇనాగరేటెడ్, ఇనాగరేటెడ్. లక్ష్మణ్ హ్యాడ్ గివెన్ మనీ బిఫోర్ దట్. గివ్, గేవ్, గివెన్. Students had joined in that college before that. Join, joined, joined. The officer had released results before that. Release, released, released. Mohan had completed this work before that. Complete, completed, completed. Radha had purchased bike before that. Purchase, purchased, purchased. Chaitanya had sold that land before that. Sell, sold, sold. The lecturer had started lesson before that. Start, started, started. Okay dear friends, once again oral practice. The CM had inaugurated that program before that yesterday. Inaugurate, inaugurated, inaugurated. Lakshman had given money before that. Give, gave, given. Students had joined in that college before that. Join, joined, joined. The officer had released results before that. Release, released, released. Mohan had completed this work before that. Complete, completed, completed. Radha had purchased bike before that. Purchased, purchased, purchased. Chaitanya had sold that land before that. Sell, sold, sold. Okay, past perfect tense examples to all 7 subjects. Dear friends, ఒక ఎగ్జాంపుల్ను కనీసం 10 times బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ద లెక్చరర్ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. వీటిని అన్ని సబ్జెక్టులకు ఒకసారి గమనించండి. ఐ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. వీ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. యూ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. యూ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. ఈ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. షీ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. దే హ్యాడ్ స్టార్టెడ్ లెసన్ బిఫోర్ దట్ ఎస్టర్డే. My friend had started lesson before that yesterday. My friends had started lesson before that yesterday. Once again, the lecturer had started lesson before that yesterday. I had started lesson before that yesterday. We had started lesson before that yesterday. You had started lesson before that yesterday. You had started lesson before that yesterday. He had started lesson before that yesterday. She had started lesson before that yesterday. It had started lesson before that yesterday. They had started lesson before that yesterday. డియర్ ఫ్రెండ్స్, నేటి సమతా సమాలోచన విషయానికి వస్తే, విద్య గొప్ప శక్తి. ఈ శక్తిని గుర్తించి సాధించుకున్న వారు యుగ పురుషులు అవుతారు. ప్రపంచ గొప్ప నాయకులుగా ఎదుగుతారు. డియర్ స్టూడెంట్స్, మీరు జీవితంలో గొప్పగా ఎదగాలంటే కొన్ని రాజీలేని నియమాలను ఏర్పాటు చేసుకోండి. వాటి ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఆకలైతే అక్షరాలు తిందామురా మనం చదవ. స్టూడెంట్స్, మీకు ఉన్న పనులలో మీ జీవిత లక్ష్యమే అతి ముఖ్యమైనదై ఉండాలి. గల్లి నుండి ఢిల్లీ దాకా ఎదగాలిరా మన వీధులన్నీ విద్యామయం. లక్ష్యం వైపు సాగుతున్న వారికి ప్రపంచం సహకరిస్తుంది. కావాలిరా పేదవారి ఆస్తి అంత చదువే కదరా సాహసమే. అలా ఎదిగిన 3 ఉపాధ్యాయుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ ఉపాధ్యాయుని పేరు కంటే రంగస్వామి సార్. ఈయన చిన్న వయసులోనే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. చదువే మన ధైర్యం, గెలుపే మన లక్ష్యం, నువ్వైనా నేనైనా గెలవచ్చురా. రంగస్వామి సార్ చక్కటి క్రమశిక్షణ, గొప్ప ఆలోచనలు కలిగిన సార్.
వైద్యం అంటే తెలియని వీధి బాలలు వైద్య విద్య చదివెరా. ఈయన బాల్యం మరియు విద్యాభ్యాసం ఎల్లూరు మరియు మహబూబ్నగర్లో జరిగినది. కంటే రంగస్వామి సార్ వనపర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. ఈయనకు ప్రత్యేకమైన అభినందనలు. నెక్స్ట్ పబ్బతి గోపాల్ సార్ వనపర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా, పబ్బతి రాముల్ సార్ నాగర్ కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యారు. వీరిద్దరు స్వయాన అన్నదమ్ములు. వీరి నాన్నగారి పేరు పబ్బతి గాలెన్న గారు. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలియదు. పబ్బతి గాలెన్న గారు చాలా ముందు చూపు ఉన్నవారు. ఈయనకు సింగోటంలో గొప్ప చరిత్ర ఉన్నది. నాన్నగారు ఏ రోజును కూడా వాయిదా వేయకుండా నిరంతరం శ్రమించారు. పబ్బతి గాలెన్న గారు రేపటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా పనిచేశారు. నాన్నగారి శ్రమ ఆయనతో పాటు చుట్టూ ఉన్న సమాజానికి కూడా తోడ్పడింది. నాన్నగారు పిల్లల సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ నిరంతరం శ్రమించారు. మనలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేది నాన్న. పబ్బతి గాలెన్న గారు ఓర్పుకు మారుపేరు, మార్పుకు మార్గదర్శి, ప్రగతికి సోపానం వంటి వారు. నాన్నగారు తనలోని ప్రతిభకు నిరంతరం అభ్యాసం ఇచ్చేవారు. నాన్నగారు నిరంతరం పిల్లల ఉన్నతి కోసం తప్పించారు. పబ్బతి గాలెన్న గారి మార్గంలో ఆయన పిల్లలు కూడా నడిచారు. నాన్నగారు తనలోని ఆలోచనలను నిరంతరం ఆచరణలో పెట్టేవారు. నాన్నగారికి ఆయన సంతానం ప్రేమను మరియు ఆప్యాయతను పంచారు. నాన్నగారితో ఆయన సంతానం అత్యంత ఆప్యాయంగా మెలుగుచున్నారు. గాలెన్న గారు ఆయన పిల్లలకు జీవిత ధర్మం అంటే ఏమిటో చెప్పేవారు. నాన్న తన శక్తినంతా ధారపోసి పిల్లల పురోభివృద్ధికి కృషి చేశారు. నాన్నగారు మంచి ఆలోచనలతో నడుచుకుంటూ వాటిని పెంపొందింపచేశారు. గాలెన్న గారు పిల్లలపైన చూపిన ప్రేమ తాజ్మహల్తో సమానం. నాన్నగారి నుంచి నేర్చుకున్న తెగువ, ధైర్యంతో గోపాల్ సార్ ఒకరోజు సింగోటం చెరువును సింగోటం నుంచి కలవకోలు వరకు ఈదారు. పబ్బతి గాలెన్న గారి కీర్తి ఆయన సమాజంతో పాటు ఆయన ఊరికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. మన జీవిత లక్ష్యాలను సాధించాలంటే మనము శక్తివంతంగా ఉండాలి. అందుకు గాను భోజనం బాగా చేయాలి, మార్నింగ్ టిఫిన్ తప్పకుండా చేయాలి అని నాన్నగారు నిరంతరం చెప్పేవారు. డియర్ స్టూడెంట్స్, మీరు కూడా ఈ ఉపాధ్యాయుల వలె గొప్పగా చదువుకుంటూ ఉన్నత ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ గారి ద్వారా గోపాల్ సార్ గారు సన్మానం పొందుతున్నారు. పబ్బతి గోపాల్ సార్ పట్టుదలతో ఉన్నత చదువులు చదివారు. ఈ ముగ్గురు ఉపాధ్యాయులు మాకు ఎంతో గర్వకారణము. సన్మాన వేదిక పైన పబ్బతి గోపాల్ సార్ గారు, జ్ఞాపికతో ప్రశంసాపత్రంతో పబ్బతి గోపాల్ సార్ గారు. గోపాల్ సార్ లోపల చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. గోపాల్ సార్ది చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆయన స్నేహితులు ఆయనను చాలా అభిమానిస్తారు. విద్యను ఆయుధంగా ఉపయోగించి ఎదిగిన మార్టిన్ లూథర్ కింగ్. గోపాల్ సార్ గారి బాల్యం సింగోటంలో గడిచింది. పాఠశాల విద్య కొల్లాపూర్లో గడిచింది. కాలేజీ విద్య వీప్నగర్లలో మరియు ఉన్నత విద్య రాయలసీమ జిల్లాలో మరియు హైదరాబాద్లో జరిగింది. గోపాల్ సార్ గారు ఉన్నత విద్య అనంతరము డైరెక్ట్గా ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడే విధానం ఫారినర్స్ మాట్లాడే విధంగా ఉంటుంది. ఈయన పిల్లల లోపల ఆంగ్ల భాష పట్ల భయాన్ని తొలగిస్తూ వారికి చక్కటి ఆంగ్ల బోధన చేస్తున్నారు. ఈయన అంటే విద్యార్థులకు ఎంతో అభిమానం. ఈయన గొప్ప కళాకారుడు కూడా. గౌరవనీయులు పబ్బతి గాలెన్న గారు యుక్త వయసులో శిల్పిగా శిలను తొలిచి మలిచే వృత్తిని చేసేవారు. సింగోటం గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగకు ఎద్దులు బండలాగే పోటీలు నిర్వహిస్తారు.
పబ్బతి గాలెన్న గారు పబ్బతి రాములు సార్ మరియు పబ్బతి గోపాల్ సార్ వాళ్ళ స్వయాన నాన్నగారు. నా కన్నులకి నువ్వు వెన్నెలవి. ప్రస్తుతము సింగోటం గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగకు నిర్వహిస్తున్న ఎద్దుల బండలాగే పోటీలలో ఉపయోగిస్తున్న బండను శ్రీ పబ్బతి గాలెన్న గారు స్వయంగా మలిచి తీసి ఉపయోగంలోకి తీసుకువచ్చారు. అలా ఊరి ప్రజలందరికీ సంతోషాన్ని పంచే ఆ పండుగలో నాన్నగారు తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు. ఇందులో నాన్నగారి ముందు చూపు మనకందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి సింగోటం వెళ్ళి ఈ ఉత్సవాలను చూసి రండి. తండ్రి గారి లెగసీని గొప్పగా కొనసాగిస్తున్న పుత్రరత్నాలు. డియర్ ఫ్రెండ్స్, మనలో ఉత్సాహం ఉదయిస్తున్న సూర్యునిలా ఉండాలి. డియర్ స్టూడెంట్స్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మనకు కావాల్సింది మంచి డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. వీటితో ప్రపంచ మేధావులుగా ఎందరో ఎదిగారు. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే దైవం మీకు తోడుగా ఉంటుంది. ఇతని పేరు పబ్బతి రాములు సార్ గారు. ఈయనది సింగోటం గ్రామం. అమ్మ పాడే జోలపాట. ఈ అమ్మగారిది సాక్షాత్తు దేవత మనస్తత్వము. అమృతాని కన్న తీయనంట. అమ్మ డియర్ ఫ్రెండ్స్, మనలో మంచి భావనలు, మంచి ఆలోచనలు ఉన్నప్పుడు ఈ విశ్వమే మనకు సహకరిస్తుంది. ఆ ఈశ్వరుడే మనకు తోడుండి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. గెలుపే నీదిరా, ఏ అలుపే రాదురా. నీ పబ్బతి రాములు సార్ అజాత శత్రువు. ఈయన అందరికీ మిత్రుడు. పబ్బతి రాములు సార్లో ఆర్థిక అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన ఆర్థిక నిపుణుడు. గమ్యంలో ప్రయత్నం ఉంటే ఎన్నటికీ రానిది లేదురా. పబ్బతి రాములు సార్ ప్రేమ స్వరూపులు. ఈయన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తాడు. పబ్బతి రాములు సార్ అయినా పబ్బతి గోపాల్ సార్ అయినా ఖాళీ సమయంలో పొలానికి వెళ్ళి పొలం పనులు కూడా చేస్తారు. వీళ్ళు ఇద్దరు కళాకారులే. ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేస్తారు, పాటలు కూడా పాడుతారు. డియర్ స్టూడెంట్స్, మీరు మీ ఇళ్లలో 2 లేక 3 పిల్లలు ఉన్న దగ్గర మీరు మంచి లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని గొప్పగా చదివి ఉన్నతంగా ఎదగాలి. మీరు భవిష్యత్తులో మంచి ఆఫీసర్ ఉద్యోగాలు సాధించినప్పుడు మీరు వేరువేరు జిల్లాల్లో పనిచేసే అవకాశం వస్తుంది. అయితే మీరు మీ ఉద్యోగ బాధ్యతల్లో మీరు చేసిన చక్కటి పదవీ బాధ్యతలకు గాను మీకు ఆయా జిల్లాల్లో ఒకేసారి ప్రశంసాపూర్వకమైన అవార్డ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి గొప్ప అవకాశం, అలాంటి గొప్ప ఫీటును పబ్బతి గోపాల్ సార్ మరియు పబ్బతి రాములు సార్ గారు సాధించారు. మీరు కూడా వీరి బాటలో పయనిస్తూ ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సూచిస్తూ ఓకే మరి బాయ్. డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఓకే మరి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.